ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు F4 ఛానల్. ఇంకా ఎంవీడీఎం హైస్కూల్ 1994 బ్యాచ్ నుండి రీయూనియన్ కోసం ఎటువంటి అప్డేట్ రాలేదు. వారు నోరు విప్పరు, మనకి ఆశ చావదు. ఈ ప్రయత్నంతో అయినా ఎవరైనా రెస్పాండ్ అయి 2025 ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చెప్తారని ఆశిస్తూ ఈ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ ప్రారంభిద్దాం. ఫ్రెండ్షిప్ డే కదా, కొంచెం కలర్ఫుల్ గా ఉండటం కోసం ఇలా వచ్చాను. ఈ సైలెంట్ గ్రూప్తో ప్రోగ్రాం చేసే మూడు ఉత్సాహం మొత్తం వద్దులండి. మనది సంస్కారవంతమైన ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఫ్రెండ్షిప్ డే వచ్చేసింది. కానీ మన ఎంవీడీఎం 1994 బ్యాచ్ గ్రూప్ నుంచి ఇప్పటికీ 2025 రీయూనియన్ గురించి ఒక్క మాట రాలేదు. మంకీ న్యూస్ టీం చాలా నిరుత్సాహంగా ఉంది. అసలు వీళ్లు ఇంతకుముందు రీయూనియన్ ఎలా జరుపుకున్నారు, ఎలా మొదలుపెట్టారు తెలుసుకోవాలంటే మనం 2018 నుండి చూడాలి. ముందుగా అందరూ కూడా ఒక సాయంత్రం ఇలా ఒక దగ్గర కలిసి రీయూనియన్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు. జూన్ 10, 2018లో అందరూ కలిసి ఇలా ఎంజాయ్ చేశారు. ఒక్కసారి చూసేయండి. కలిసిన మా బాల్యమే బంగారు కనపు రోజులు వచ్చినట్లే, నవ్వులే నిండిన ఆ కళ వెలుగు. మా హైస్కూలే జ్ఞాపకమే మధుర గీతిక. ఎంవీడీఎం హైస్కూల్ 1994 బ్యాచ్. ఎంవీడీఎం హైస్కూల్ 1994 బ్యాచ్. ఒకే క్లాస్లో ఒకే కలలతో వేరు వేరు మార్గాల్లో పయనమైన మేము. ఇప్పటికీ మిగిలినది ఆప్యాయత, మళ్ళీ కలవడం అదో మహాపండుగ. ఎంవీడీఎం హైస్కూల్ 1994 బ్యాచ్. చూశారు కదా ఎంత ఉత్సాహంగా ఎంజాయ్ చేశారో. ఇలాగే ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా రీయూనియన్ సెలబ్రేషన్స్ చేసుకున్న గ్రూపులో మాత్రం ఇప్పుడు మౌనం మాత్రమే కనిపిస్తుంది. ఎంవీడీఎం గ్రూప్ సభ్యులంతా జాగ్రత్తగా చూడండి. మీ స్నేహితుడు మీకోసం ఒక సందేశం పంపించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వాయిస్ కొంచెం మారింది, అడ్జస్ట్ చేసుకోండి. మనం అందరం కూడా గత సంవత్సరం జూన్ 30న కలిసి ఎంజాయ్ చేశాం. కానీ అనుకోకుండా ఆగస్టు 3న నేను మీ నుండి దూరం కావాల్సి వచ్చింది. కానీ నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. అసలు విషయానికి వస్తాను. ఆగస్టు వచ్చేసింది, కానీ ఇంకా రీయూనియన్ జరగలేదు. ప్లాన్ చెయ్యండి ఫ్రెండ్స్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నా విషయంలో అదే జరిగింది కదా. లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డే రోజు నా అంతిమ యాత్ర, ఈ ఫ్రెండ్షిప్ డేకి నా సంవత్సరికం. ఏమిటో దేవుడి స్క్రిప్ట్. ఇక బయలుదేరుతున్నాను. సెలవు. చూశారు కదా జీవితం ఎంత చిన్నదో. గత సంవత్సరం మీతో ఎంజాయ్ చేసిన మీ ఫ్రెండిప్పుడు లేడు. జీవితాన్ని ఒత్తిడిమయం చేసుకోకండి, అజాగ్రత్తగా ఉండకండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చూశారా, గతంలో ఎన్ని జ్ఞాపకాలు సృష్టించాం. ఒక్కో సంవత్సరం ఒక్కో అనుభూతి. కాని ఇప్పుడు ఒక ప్రశ్న, 2025లో మనం కలుస్తామా?